కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభ్యున్నతిని సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ రోజు తిరుపతి జిల్లా వెంకటగిరి బొప్పాపురం ఎస్సీ కాలనీ నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాలపై లబ్ధిదారులకు వచ్చే సోలార్ టాప్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరంలో 50 లేదా 100 యూనిట్లుగా ఉన్న ఉచిత విద్యుత్ ఈ రోజు కష్టాలను గుర్తించి 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎటువంటి అక్రమ రవాణాలకు పాల్పడ్డా సహించేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్తు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే పేదరికం లేనటువంటి రాష్ట్రాలుగా చేయాలన్నదే వీళ్ళ ఇద్దరు ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు, పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆలోచించి అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా చేయడం లే. ఈరోజు మనం ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం మన ఆంధ్రాలో. అదే తమిళనాడు, కర్ణాటకలో ఎత్తుకుంటే అక్కడ ధనికులు ఉండేవాళ్ళు, అదేవిధంగా డబ్బులు కూడా రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. అయినా 1,000 రూపాయలు ఇస్తున్నారు తమిళనాడులో. మనం 4,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి పేదవాళ్ళ కష్టాలు గుర్తించి వాళ్ళు ఎవరైతే బెడ్డెడ్గా ఉంటారో లేకుండా వాళ్ళకి ఒక మనిషి కనిపెట్టుకుని ఉండాలన్న ఉద్దేశంతో 15,000 రూపాయల దాకా ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నాం. అదే ఒకరోజు లీవ్ వస్తే ముందులో చెల్లిస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన. గతంలో చూశారు మీరు, ఏ తారీఖు ఇస్తారో కూడా తెలియదు. 15వ తారీఖు 20 తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ముందు రోజు సెలవు వస్తుంటే ఆ ముందు రోజు వచ్చి ఇస్తున్నాం. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో అన్ని అప్పులు పాలు చేసి ఏ బ్యాంకుకి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసిపోయారు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అన్ని బ్యాంకుల్లో అప్పులే, ఏ బ్యాంకు మెట్టెక్కే పరిస్థితి లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆ అప్పులన్నీ కట్టి మళ్ళా ఈరోజు బ్యాంకులకు వెళ్తా ఉన్నాం. ఆయన చేసిన పాపాలు ఒక్క అవకాశం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి సర్వనాశనం చేసి వెళ్ళాడు. మీ రాష్ట్రం బాగుండాలంటే దూరదృష్టి కలటువంటి వాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచిస్తాడు. గతంలో చూశారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు. ఏ చెట్లు పుట్లు అన్నీ కూడా కొడుతున్నాడు, ఈ అడవైతే ఇది ఏమైనా పిచ్చా అని అన్నారు. ఈరోజు అదే హైదరాబాదు ఒక సింగపూర్ లాగా తయారైంది. దూరదృష్టితో ఆలోచిస్తాడు. 20 సంవత్సరాల ముందు ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలో కూడా లేరు. అందుకని ఇప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని 2047కి అగ్రగ్రామంలో ఉంచాలి, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు అమరావతిలో రైతులందరూ కూడా సహాయం చేశారు. డబ్బులు లేకుండా రాజధానికి భూములు ఇచ్చాడు. కూడా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. ఆడవాళ్ళు చూశారు మీరు, పాదయాత్రలు చేశారు. భూములు ఇచ్చాం, ఈ రాక్షసుడు వచ్చాడు, ఈడ రాజధాని ఉంచేటట్టు లేడు, మనం అన్ని రకాలుగా నష్టపోయాం అని ఎన్నో బాధలు పడ్డారు. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని చెప్పని రాజముద్ర పడిందంటే కూడా దానికి సంతోషించాలి. మనం ఈ పేపర్లో చూసే ఉంటారు. 2 రోజుల క్రితం కేంద్రం కూడా రాజముద్ర వేసి అమరావతి రాజధాని ఆ రోజు శంకుస్థాపన చేసేటప్పుడు నరేంద్ర మోడీ నీళ్లు మట్టి తెచ్చాడు. దాన్ని కూడా కింద చేశారు. ఆయన మట్టి తెచ్చాడు, నీళ్లు తెచ్చాడని. అదే ఈరోజు మన రాజధాని అని చెప్పని కూడా తెలియజేస్తా ఉండా. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే దూరదృష్టితో ఆలోచిస్తాడు. పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే అడిగాం,
ఈ కరెంటు గురించి. ప్రతి ఇంటికి కూడా మామూలుగా బల్బులు వేసుకుంటే 600-700 వస్తాయి. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఏసీలు పెట్టుకున్నారు. దాని భారం కూడా తగ్గుతుంది. మీకు 200 నుంచి 300 యూనిట్ల వరకు ఫ్రీయే. మీకు అంత కాదు, ఉచితంగానే మీరు అన్నీ వాడుకోవచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 50 యూనిట్లు ఇచ్చారు, అది ఓయబ్బా అన్నారు. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 100 ఇచ్చాడు, 200 చేశాడు. ఈరోజు ఫ్రీ కరెంట్ చేశాం. మీకు ఎలాంటి భారం పడకుండా ఫ్రీ కరెంట్ చేసి మీరు హ్యాపీగా మీరు సంపాదించుకొని మీరు పేదరికం లేకుండా మీ బిడ్డలు కూడా చదివించుకొని అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మంచి హాస్టల్స్ పెట్టి హాస్టల్లో కూడా బ్రహ్మాండమైన భోజనం పెడతా ఉన్నాం. ఎవరైతే హాస్టల్లో చేస్తారో వాళ్ళు బిడ్డలు ఇంటికాడ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఉదయం పోతాను, మధ్యాహ్నం పోతాను, అన్ని చెక్ చేస్తూ ఉంటా. ఉదయంతోనే గ్లాస్ పాలు గుడ్డిస్తారు. మధ్యాహ్నం మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం భోజనం పెట్టాలా, ఎక్కడ కూడా తక్కువ చేయడం లేదు. కాబట్టి మీ బిడ్డలు ఇంటికి వస్తే కూడా మీరు అడగండి, ఏదైనా పొరపాటు ఉంటే కూడా చెప్పండి, దాని మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గంగాధరం గారికి, జనసేన నాయకులకి, సీనుకి, ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉండే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక ముందుండే మా తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా మా ఎస్టీ మహిళలకి అందరికీ నమస్కారాలమ్మా. ఈ ప్రోగ్రాం మీదే. ఈరోజు మనందరికీ తెలుసు, ఏప్రిల్ 5వ తేదీ జగజ్జీవన్ రావు గారి బర్త్డే. అదేవిధంగా ఏప్రిల్ 14 మన డాక్టర్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈ రెండిటి మధ్యలో ఉండే దాంట్లో ఎస్సీల ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడాలా అనే మహా ఉద్దేశంతో ఈరోజు దేశంలోనే మన చంద్రబాబు నాయుడు ప్రతిపాదించింది పిఎం గారికి. అందరూ చెప్పారు. సో ఇప్పుడు మనకి ఈ సూర్య గారు ఉత్సవం పేరుతో జరుగుతున్న ఈ 1 వీక్ 10 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీకి సుమారు ఒక ఇంటికి 1.5 లక్షల రూపాయలు విలువ చేసే దీన్ని మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు శాసనసభ్యుల గారి చొరవతో మనం ఇక్కడ ఈ గ్రామంలో స్టార్ట్ చేశాము. దానిలో భాగంగా ఇప్పుడు 30 ఇళ్ళ దాకా పెట్టాము. గౌరవ మన ముఖ్యమంత్రి మన శాసనసభ్యులు గారు వివరాలు తెలుపుతారు. సో ముఖ్యంగా ఇందాక మన ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు చాలా ఉపయోగమైన గారు ఇది. మనకి రోజుకి మీకు పెట్టే 2 కిలోవాట్స్ 8 యూనిట్లు దాకా వస్తుంది. ఆ 8 యూనిట్లు మీరు రోజుకి 8 యూనిట్లు వాడకపోయినా ఎంత యూనిట్లు వాడుకుంటారో అంత మీటర్లో తగ్గిపోతుంది. బ్యాలెన్స్ కరెంట్ కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు మీరు. సో బ్యాలెన్స్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ అక్కడ లెక్క వేసుకొని. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.